అందరూ నమస్కారం. ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి చెంత, ఆయన పాదాల చెంత నైవేద్యంగా, ప్రసాదంగా మియాజాకి మామిడి పళ్ళు పెడతాం జరిగింది. దాని ప్రత్యేకత ఏంటి? జపాన్లో ఈ మియాజాకి మామిడి పళ్ళ ధర ఏకంగా కేజీ 3,00,000 ఉంటుంది. ఒక కాయ అప్రాక్సిమేట్లీ 1/2 కేజీ వరకు ఉంటుందట. అంటే ఒక్కొక్క కాయ వచ్చేసి కేజీన్నర. సో మొత్తానికి ఆ మొక్క జపాన్ నుంచి తెప్పించి ఒక గ్రీన్ హౌస్ సెటప్లో పెట్టి చాలా కేర్ఫుల్గా ఫార్మింగ్ చేశాడు ఓం ప్రకాష్ సింగ్ అనే రైతు. అతనికి ఈ సంవత్సరం క్రాప్ వచ్చింది. అరౌండ్ 12 కాయలు కాసాయంట చెట్టుకి. మొట్టమొదటిగా వచ్చినటువంటి ఆ కాయలని, అందులో 2 కాయలు ఏవైతే పండున్నాయో అవి తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పించారు. పూర్వకాలంలో కూడా ఇలాగే చేశారు. హిందువుల్లో సనాతన ధర్మంలో ఇదే అన్నమాట. స్వామివారికి ఏదైతే అర్పిస్తారో అది స్వామివారు అన్నప్పుడు 1 గంట 2 గంటలు సమ్ టైం ఉంటుంది. ఆ పీరియడ్ అది స్వామివారి దగ్గర నుంచి ఆ తర్వాత అది భక్తులకు పంచుతారు, లేదా ఎవరైనా ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఆ మియాజాకి మామిడి పళ్ళు వచ్చేసి ఏంటి, స్వామివారికి సమర్పించున్నారు. ఇక ఆ తర్వాత మరలా అక్కడ ఉన్న భక్తులు ఇంకెవరైనా పనిచేస్తారు. బట్ ఆ తృప్తి అనేది ఉంది చూసారా, అది ఒక సనాతన ధర్మంలోనే ఉంటుంది.